దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఈ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకొనక ముందు ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి ఈ అంశపు ఈ పేరులో నుండి ప్రియా దేవుని బిడ్డలారా, సుదీర్ఘకాలంగా మా ఈ ఆరాధనలో ప్రియా దేవుని బిడ్డలారా ఎన్నెన్నో నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశాలు మరి మీ ముందుకి ప్రార్థనాపూర్వకంగా ఈ విధంగా తీసుకుని రావడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటగా దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విధముగా మా ఈ ఆరాధన ద్వారా మరి క్రైస్తవ లోకం ముందుకి ప్రియా దేవుని బిడ్డలారా వాక్యాన్ని ఆధారం చేసుకుని వాక్యానుసారమైనటువంటి అనేకమైన నూతనమైన ఆధ్యాత్మిక సందేశాలు మరి తీసుకొని రావడానికి ప్రభు ఎంతో కృపను అనుగ్రహిస్తున్నారు. అందులో భాగంగా ప్రియా దేవుని బిడ్డలారా గత కొన్ని వారాలుగా మా ఈ ఆరాధనలో నుండి ప్రియా దేవుని బిడ్డలారా మరొక నూతనమైన ఆధ్యాత్మిక సందేశాన్ని మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతకీ ఏమిటా నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశం అంటే, ఎటువంటి ప్రభు సేవకుని సేవ దేవునికి ఆమోదయోగ్యమైనదో తెలుసా అనేటటువంటి నూతనమైన ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఎన్నెన్నో విషయాలు దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మనం తెలుసుకోవడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మరి తన యొక్క పరిచర్యను చేసే మరి తన యొక్క సేవకుని ఎటువంటి సేవ చేయమని ఆయన కోరుతూ ఉన్నాడో ప్రియా దేవుని బిడ్డలారా ఆ విషయాలన్నిటినీ వాక్య వెలుగులోంచి మనం తెలుసుకోవడం జరుగుతుంది, తెలుసుకొని రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి అందులో భాగంగా ఈ దినాన్ని కూడా ఈ ఆరాధనలో మరనేకమైన విషయాలు మనం ధ్యానం చేసుకునబోతున్నాం. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా మీరు హృదయాలను సిద్ధపరచుకోండి. రండి, సమయంలో ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఈ ఆరాధనను ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. బహునతుడా, ఈ వారమంతయు కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. బహునతుడా, ఇది నా ఆరాధనను ప్రభు అయా మీ షూట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటుండగా వీక్షిస్తున్న మా ఆత్మీయులకి ఆరాధన ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, దీవెనకరంగా దేవా మీరు మార్చి తద్వారా మీరు మహిమ పొందమని, ఈ ఆరాధన ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీ ఆత్మ అధ్యక్షతలో నడిపించి వీక్షిస్తున్న మా ప్రియులకు మేలుకరంగా, దీవెనకరంగా మార్చి తద్వారా మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ఈ ఆరాధనలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెసలేల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి ఈ ఆరాధనలో మనం గణపరుస్తూ ఈ ఆరాధనలో ముందుకు సాగిపోతాం. సమయంలో ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెసలేల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
జ్ఞాపకం నూతనమైన కృపా నవనూతనమైన కృపా. దేవుని బిడ్డారా, బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని ఆరాధనలో గణపరిచినప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామాన్ని గణపరిచిన, మహిమపరిచిన, హెచ్చించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని హెచ్చించిన బెసలేలను బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డారా, ఇది ఆరాధన సమయం. దేవుడు నీనా మన జీవితాల్లో చేసిన మేలులు, ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ నిండు హృదయంతో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ప్రియ దేవుని బిడ్డలారా, రండి మనందరం కూడా ప్రభునామాన్ని ఆరాధనలో మరి హెచ్చిస్తూ ఆయన యొక్క కృపను, దయను మన జ్ఞాపకం చేసుకుంటూ మరి పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, ఆత్మతో, సత్యముతో ఆయన ఆరాధిస్తూ ఈ ఆరాధనలో ముందుకు వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడానికి స్తోత్రములు, ఆలోచనకర్తానికి స్తోత్రములు, నిత్యుడగు తండ్రికి స్తోత్రములు, సమాధానకర్తానికి స్తోత్రములు, బలవంతుడైన గొప్ప దేవుడా, నీ ఘనమైన నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. బహునతుడా, ఈ వారమంతా కూడా నీ సజీవమైన, బలిష్టమైన, పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మలను భద్రపరిచి, కాచి, కాపాడి సజీవులుగా, క్షేమముగా, ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. ఈ భయంకరమైన దినాల్లో, ఈ దుష్టకాలములో, చెడ్డ దినాల్లో, ఈ దుర్దినాల్లో, అపాయకరమైన దినాల్లో అద్భుతమైనటువంటి మీ కృపను అల్పులం, అయోగ్యులము, ఎన్నికలేని, ఏమంచి లేని మేడల చూపుతున్న మహోన్నతుడా, నీకు మహిమ చెల్లిస్తున్నాం. మమ్మల్ని పోషిస్తున్నవాడా, మా అక్కరలు తీరుస్తున్నవాడా, మా పక్షముగా అద్భుతాలు చేస్తున్నవాడా, నీకు మహిమ చెల్లిస్తున్నాము నాయన. నీ కృప గొప్పది, నీ దయ గొప్పది, నువ్వు గొప్పవాడవు నాయన. యేసయ్య, నీకు మహిమ చెల్లిస్తున్నా. దేవా, ప్రకృతి ద్వారా కలిగే ప్రతి విధమైనటువంటి విపత్తుల నుండి, ప్రమాదాల నుండి అయ్యా, ఇగ ప్రభువా, పీల్చే గాలి, త్రాగే నీరు, తినే ఆహారము ద్వారా కూడా ఏ రకమైన ఇబ్బందులు లేకుండా మీ కాపుదల దయచేస్తున్న మహోన్నతుడా, నీకు మహిమ చెల్లిస్తున్నా. యేసయ్య, నీకు మహిమ నాయన. ఈ వారమంతా అపారమైన కృప చూపినవాడా, ప్రభువా, నీకు మహిమ చెల్లిస్తున్నాం. ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి నీ కృపను, దయను జ్ఞాపకం చేసుకుంటూ నీ నామాన్ని గణపరుస్తున్నా. మా ప్రియులపై మీ దీవెనలు దిగనిమని వేడుకొనిచున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయా, అసలింకేమి కోరుకోనయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. జ్ఞానమంత చూపి శక్తిధార పోసిన నష్టమే మిగులుచుండినా, జ్ఞానమంత చూపి శక్తిధార పోసిన నష్టమే మిగులుచుండినా. శాపము బాపే నీవు నాకుంటే, శాపము బాపే నీవు నాకుంటే, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. బహునతుడా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ప్రభువా, నేను విశ్వసించినటువంటి మా జీవితాల్లో నమ్మదగిన దేవునిగా, నమ్మకమైన దేవునిగా మా బ్రతుకుల్లో, మా జీవితాల్లో ఉంటూ దేవా, ఇగో నాయన కష్టకాలాల్లో అయ్యా, ఇగో ప్రభువా, అయ్యా మమ్మల్ని ఆదుకుంటూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నవాడా, గుండె చెదిరిన సమయాల్లో ప్రభువా, ఇగో నాయన నెమ్మదిని దయచేస్తున్నవాడా, నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నా. ఆప్తులైన వారు హాని చూసే సమయాలలో మమ్మల్ని తప్పించి కాపాడి నీ కృపలో మా జీవితాలను నడిపిస్తున్నవాడా, నీకు మహిమ చెల్లిస్తున్నా. నీ కృప గొప్పదయ్యా,
నీ దయ గొప్పది, నువ్వు గొప్పవాడవు. చేయబడి నీ స్తుతి ఆరాధనని స్వీకరించండి. ఈ మహిమకు అర్హుడవు నీవే, ఈ ఆరాధనకు యోగ్యుడవు నీవే. నాతో పాటు కలిసి నీ కృపను జ్ఞాపకం చేసుకుని అయ్యా, ఈ ఆరాధన ద్వారా నీ నామాన్ని మహిమపరిచిన మా ప్రియులను కూడా నూరతులుగా దీవించి వారు చేసిన ఆరాధన కూడా స్వీకరించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని ఘనపరిచిన మహిమపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితాల్లో మేలులు చేస్తున్నప్పుడు, ఉపకారాలు చేస్తున్నప్పుడు ఆయన కృపను మనం జ్ఞాపకము చేసుకుంటూ ఆయన నామాన్ని గణపరచబద్దులమై మనం ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్నటువంటి మరి ఆయన ఏర్పరచుకున్న ప్రజలు కావచ్చు, ఆయన భక్తులైన వారు కావచ్చు, ఆయన చేసిన మేలులు మరువక నిండు హృదయముతో ఆయన సన్నిధిలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన సందర్భాలు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఈ యొక్క గొప్ప భాగ్యాన్ని ఈ రూపంలో మనకు దయచేస్తున్న విధానాన్ని బట్టి ఆయనకి మనం మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ద్వారా ఆయన ఎంతో సంతోషించే దేవుడై ఉన్నాడు. అంతేకాకుండా తన ఆశీర్వాదాలకు, రెట్టింపు ఆశీర్వాదాలకు మనల్ని వారసులుగా చేసే గొప్ప దేవుడు ఆయన. రండి, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని పరిశుద్ధ ఆరాధనలో కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకునక ముందు ప్రియా దేవుని బిడ్డలారా, మరి వాక్యం కొరకు జానుబాబు ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థనలో ఏకీభవిస్తూ ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకోవాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, మనుషుల మాటలు మనకేమీ మేలు చేయవు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మాటలు మనకి మేలు చేసేవి. మనుషుల మాటలు నమ్మదగినవి కావు, యథార్థమైనవి కావు. మనుషుల మాటలు మోసం చేసేవి. మోసము ద్వారా మనకి హాని, కీడు, నష్టాన్ని కలుగజేసేవి, మనల్ని పతన స్థితికి నడిపించేవి. దేవుని మాటలు అలా కాదు, మన విశ్వాసాన్ని బలపరిచేవి, ఆయన పరిశుద్ధతలో మనల్ని స్థిరపరిచేవి, ఆయన స్వారూప్యంలో పోలికలోనికి మనలను మలిచేవి. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన నిర్ణయించినటువంటి మరి ఆశీర్వాదకరమైనటువంటి మార్గములో మనల్ని దేవుని యొక్క మాటలు నడిపిస్తాయి. ప్రియా దేవుని బిడ్డలారా, గనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో దేవుని యొక్క వాక్యానికి మనం ప్రాముఖ్యతను ఇద్దాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మనం విందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుని యొక్క మాటలు శ్రద్ధగా వినుట ద్వారా ఆ మాటలు ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆయన ఉద్దేశాలను మనకు తెలియపరుస్తాయి, ఆయన ఆలోచనలు మనకు తెలియపరుస్తాయి. ఏ రకమైనటువంటి ఆత్మీయ స్థితిని మనం కలిగి ఉండాలో ప్రియా దేవుని బిడ్డలారా దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది. తద్వారా దేవుని యొక్క గొప్ప దీవెనలు మనం పొందుకోగలం. సమయంలో వెతబడబోయే వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో జానుబాబుని ఆహ్వానిస్తున్నాను. జానుబాబు వచ్చి వాక్యం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థనలు ఏకీభవించాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పడుతూ ఏకీభించిన మీ అందరిని బట్టి ప్రభుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. మరి దేవుని వాక్యం కొరకు ప్రార్థిస్తున్న నాతో పాటు అందరూ ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమాస్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు తోడుగు నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నామేసా. నీ సన్నిధిని ఇక్కడ కుమ్మరించినందుకు, నీ అభిషేకాన్ని ఇక్కడ కుమ్మరించినందుకు మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నామేసా. మాతో పాటు ఏకమించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. సమస్యలతో నీ దగ్గర మొరపెట్టిన ప్రతి ఒక్కరికి వారి సమస్యలని పరిష్కారాన్ని దయచేసి అద్భుత కార్యాలు వారి జీవితాల్లో మీరు జరిగించండి. ఈ ఆరాధన ద్వారా మయం పొందుకున్న దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నామేసా. మరి ఈ సమయంలో నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుని పోతుండగా వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు బలపడేలా మీరు కార్యాన్ని జరిగించండి. ఎన్నో సందేహాలు, అంతేకాకుండా ఎన్నో ప్రశ్నలతో ఉన్న ఎంతోమందికి మరి వాక్యాన్ని వింటున్నప్పుడు వాక్యం ద్వారా వారి ప్రశ్నలని జవాబు దొరికేలా, అంతేకాకుండా ఆత్మీయతలో స్థిరంగా బలపడేలా మీరు కార్యం జరిగించండి. వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు అద్భుతమైన విషయాల్ని నీ వాక్యం ద్వారా తెలుసుకునేలా మీరు కార్యం జరిగించండి. ఈ ఆరాధన ప్రారంభం నుండి వరకు తోడని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జానుబాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై
సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి, అదేవిధముగా భారభరితమైన హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసినటువంటి జానుబాబును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు ముందే మన అంశాన్ని మీకు తెలియపరచడం జరిగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం కనుక మీ నిమిత్తమై ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశాన్ని నేను మీకు తెలియజేయాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, మరి క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబులు అనేటటువంటి అంశపు పేరులో నుండి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలలో ప్రియా దేవుని బిడ్డలారా, మరి అనేకమైనటువంటి నూతనమైన ఆధ్యాత్మిక సందేశాలను దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మరి మనం ధ్యానం చేసుకోవడం జరుగుతుంది. మరి కడవర దినాల్లో ఉన్నటువంటి క్రైస్తవ లోకానికి ఈ ఆధ్యాత్మిక సందేశాలు చాలా అవసరమైనవి గనుక ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మీ ముందు ఉంచడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఇంతకీ మరి ఈ అంశపు పేరులో నుండి గత కొన్ని వారాలుగా ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుంటున్న ఈ ఆధ్యాత్మిక సందేశం ఏమైనదంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఎటువంటి ప్రభు సేవకుని సేవ దేవునికి ఆమోదయోగ్యమైనదో తెలుసా అనేటటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ధ్యానం చేసుకోవడం జరుగుతుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించినటువంటి మూలవాక్య సువార్త వచనముగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ సువార్త వచ్చిన భాగాన్ని మనం చదువుకుంటూ అందులో ఉన్నటువంటి విషయాలని ప్రియా దేవుని బిడ్డలారా చాలా లోతుగా మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. అయితే ఈ సమయంలో ఈ యొక్క మరి ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ధ్యానం చేసుకునక ముందు ఈ అంశానికి సంబంధించినటువంటి ప్రియా దేవుని బిడ్డలారా, మూలవాక్య సువార్త వచ్చిన భాగాన్ని మత్తయి సువార్త 6వ అధ్యాయము 24 నుండి మనం చదువుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, నేను చదివి వినిపిస్తున్నాను. ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా వినాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు అని కొండ మీద ప్రసంగములో జనసమూహముల సమక్షములో శిష్యులకు చెప్పినటువంటి మాటలుగా ఈ మాటలను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే విశ్వసించినటువంటి విశ్వాసి తన ఆధ్యాత్మిక జీవితంలో కలిగి ఉండవలసిన విషయాలు ఈ విషయాలు అయి ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, అదే సమయంలో ఆయన వెంబడిస్తున్నటువంటి ఆనాటి ఆయన వెంబడిస్తున్న శిష్యులు కూడా ప్రియా దేవుని బిడ్డలారా, మరి వారికే ప్రధానంగా యేసు ప్రభు వారు చెప్పిన మాటలుగా ఈ మాటలు మనం తప్పక తెలుసుకోవాలి. అంటే ప్రభు సంపూర్ణ సేవా పిలుపు కలిగిన వారికి కూడా ఈ మాటలు వర్తిస్తాయి. మరి సేవకి సమర్పించుకున్న వారికి వర్తిస్తాయి. సేవకి మరి సమర్పించబడినటువంటి వారికి కూడా ఈ యొక్క మాటలు వర్తిస్తాయని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే ఆయన సేవ చేటుకు వచ్చిన వారికి ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన సేవా పిలుపుకు లోబడి సంపూర్ణ సేవ చేటుకు వచ్చిన ఆయన సేవకులకు తెలియపరచబడినటువంటి మాటలుగా ఈ మాటలు మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే దేవుని సేవను చేటుకు వచ్చిన వారు సంపూర్ణముగా ఆయనకు లోబడి ఆయన మీదే ఆధారపడి విశ్వాసముతో సేవ చేయాలే తప్ప ప్రియా దేవుని బిడ్డలారా, ఒకవైపు వృత్తి అంటే ఉద్యోగము చేస్తూ ఆయన సేవను చేయమని దీని అర్థము కానే కాదని మనం తప్పక తెలుసుకోవాలి. కనుకనే యేసు ప్రభు వారు ఆయన చెప్పినటువంటి మాటల్లో ఆయన శిష్యులకు ఆయన చెప్తూ ఉన్నారు. ఏం చెప్తున్నారంటే, ఇగో మీరు దేవునికి సిరికి దాసులుగా నుండనేరరు అని చెప్పినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే సంపూర్ణముగా నాతో పాటు కలిసి సేవనైనా చేయండి, దైవ పరిచర్యను, లేదా ఇగో ఏ వృత్తులైతే మీరు చేసుకుంటూ ఉన్నారో ఆ వృత్తులు చేసుకుంటూ ఒక విశ్వాసిగానైనా మీరు ఉండండి అని ప్రభు చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. కనుక సంపూర్ణ సేవా పిలుపు కలిగిన వారు లేక సేవకు సమర్పించుకున్నవారు, సేవకు సమర్పించబడిన వారు దేవుని మీదే ఆధారపడి సంపూర్ణ సేవ చేయు సేవకులుగా వారు ఉంటూ విశ్వాసముతో పరిచర్యలో ముందుకు వెళ్ళాలే తప్ప వేరొక ఆధారాన్ని వారు కల్పించుకుంటూ వేరొక ఆధారాన్ని ఏర్పరచుకుంటూ ఆ ఆధారము ద్వారా వచ్చే ధనముతో వారు పోషించబడుతూ దేవుని సేవ చేయడం అది మన సొంత ఆలోచనలతో సొంత తలంపులతో దేవుని యొక్క పిలుపుకి వ్యతిరేకముగా చేస్తున్న పరిచర్య అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే సంపూర్ణముగా సేవ చేసే సేవకులు వారు దేవుని యొక్క పిలుపుకి సంపూర్ణంగా లోబడ్డారు. యేసు ప్రభువారు ఆనాడు శిష్యులకు చెప్పినటువంటి ఆ ఒక మాటను ఆధారము చేసుకుని యేసు ప్రభు యొక్క సేవనే
ఏమండి వారి జీవితంలో ప్రధానముగా ఎంచుకొని మరి ఏ రకమైనటువంటి వాటి మీద ఆధారపడక ఏమండి రకరకాల రూపాల్లో ఏమండి మరి వారి యొక్క తెలివితేటలు జ్ఞానం ద్వారా ఏదో బిజినెస్ల ద్వారా లేకపోతే ఏదో ఉద్యోగాలు చేసుకుంటూ జీతాలు పొందుతూ అలాగ సేవ చేసేటటువంటి ఆ ఒక మరి విధానానికి యేసుప్రభు వారు మరి ఆనాడు ఆయన ఒప్పుకోలేనట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే యేసుప్రభు వారి శిష్యులతో ఆయన ఏమన్నారంటే వలలు విడిచి రమ్మన్నారు. అంటే వృత్తిని, వారి యొక్క జీవనాధారమైన వృత్తిని విడిచి ఆయన వెంబడించమన్నారు, ఆయన సేవను చేయమన్నారు. పిల్లలు ఒక విషయాన్ని గమనించండి. చాలామంది ఏమంటూ ఉన్నారంటే పౌలు గారు మరి ఆయన ఒకరి మీద ఆధారపడకుండా ఏమండి ఆయన చేతి పనిని ఆయన చేసుకుంటూ తద్వారా ఆయన పోషించబడుతూ దేవుని యొక్క సేవను ఆయన చేశారు గనుక ఉద్యోగం చేస్తూ దేవుని సేవ చేయొచ్చు అన్నట్లు కొంతమంది సేవకులు చెప్పడం జరుగుతుంది. ప్రియులారా, విషయాలు గమనించండి. ఏమండి యేసు ప్రభువారు సంపూర్ణ సేవ చేశారు, ఆయన వెంబడించిన శిష్యులు సంపూర్ణ సేవ చేశారు. ఏమండి మరి పౌలు గారు కూడా మరి నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను అని ఆయన చెప్పారు. మరి క్రీస్తును పోలి నడుచుకున్నాను అంటే ఆయన ఉద్యోగం చేస్తూ సేవ చేస్తున్నారని అర్థమా, చేశారని అర్థమా అంటే ఏమండి ఉద్యోగం చేస్తూ సేవ చేశారని అర్థం అది కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారి వలె ఆయన కూడా సంపూర్ణ పరిచర్య చేశారు అని మనం తప్పక తెలుసుకోవాలి. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారి చేసినట్లు మరి సంపూర్ణ పరిచర్యను పౌలు గారు చేశారా లేదా, ఆయన ఉద్యోగము చేస్తూ లేక ఆయన చేతి వృత్తిని చేసుకుంటూ పరిచర్యను చేశారా అనే ఈ యొక్క ప్రశ్నలకు సరైనటువంటి సమాధానాలు ఏమండి పౌలు గారు ఏమండి దేవుని పిలుపు అందుకున్న తర్వాత ఆయన మరి సంపూర్ణంగా పరిచర్య చేశారా, లేకపోతే ఆయన చేతి వృత్తిని చేసుకుంటూ జీవనోపాధిని కొనసాగిస్తూ ఏమండి విశ్వాసాలు ఇచ్చే కానుకల మీద ఆధారపడకుండా ఆయన మరి ఇటు వృత్తిని చేసుకుంటూ అటు పరిచర్యని చేశారా? ఈ యొక్క ప్రశ్నలన్నిటికీ కూడా వాక్యానుసారమైనటువంటి సమాధానాలు మరి మా ఈ ఆరాధన ద్వారా ఈ అంశ సందేశంలో రాబో దినాల్లో నేను మీ ముందుకి తీసుకుని రాబోతున్నాను. అయితే ముందుగా ఏమండి మరి ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం బాగా అర్థం అవడానికి అనేకమైన విషయాలు మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. కనుక యేసు ప్రభువారు చెప్పినటువంటి మాటలను తోచా తప్పకుండా ఆయన శిష్యులు మరి ఫాలో అయినట్లు నెరవేర్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, సిరికిని అనే మాటని యేసు ప్రభువారు వాడారు. సిరికిని అంటే ఉద్యోగము చేస్తూ ఆయన పరిచర్య చేయమని దీని అర్థము కాదు అని మనం తప్పక తెలుసుకోవాలి. సిరికి అంటే ఎవరైతే ధన సంపాదన, ఎవరైతే జీవనోపాధి జీవనాధారమైనటువంటి వృత్తిని కలిగి ఉంటారో వారు ఆ ఒక వృత్తిని చేసుకుంటూ విశ్వాసిగా ఉండమని ప్రభు చెప్తూ ఉన్నారు. ఈ విషయాన్ని గమనించండి. సాక్షిగా జీవించమంటున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాన్ని గమనించండి. అంతేకాదు వారికి ఇవ్వబడిన తలాంతులు దేవుని పనిలో ఉపయోగించడంలో తప్పు లేదు. తలాంతులు అంటే పాటలు పాడే తలాంత్ అవ్వచ్చు, బైబిల్ చదివే తలాంత్ అవ్వచ్చు, ప్రియా దేవుని బిడ్డలారా ప్రార్థించేటటువంటి తలాంతు అవ్వచ్చు, కొన్ని ఆత్మలను దేవుని సంఘానికి నడిపించేటటువంటి తలాంతులు, కొన్ని తలాంతులు ఉంటూ ఉంటాయి. వాయిద్యాల ద్వారా ప్రభునామాన్ని గణపరిచే తలాంతులు, ఈ రూపాల్లో ఆయా తలాంతులు ఉంటే ఆయన చిత్తములో ఉపయోగించాలి. ఇది ప్రభు చెప్తున్నటువంటి మాటలు. మరి దేవునికి అంటే సంపూర్ణ సేవా పిలుపు కలిగిన వారు, దేవుని యొక్క సేవను చేద్దామని సమర్పించుకున్నవారు లేక సమర్పించబడిన వారు ఏం చేయాలంటే సంపూర్ణంగా దేవుని పనినే చేయాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగాన్ని చేస్తూ ఆయన పనిని చేయడం, ఆయన చెప్పిన మాటలకు మరి విరుద్ధంగా వారు పరిచర్య చేస్తూ ఉన్నారని తప్పక మనం తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. సేవా పిలుపు కలిగిన వారు సేవలోనే ఏమండి సంపూర్ణముగా వారు సేవ చేయాలి, విశ్వాసంతో సేవ చేయాలి, దేవుని మీద ఆధారపడే సేవ చేయాలి. ఒకవేళ ఉద్యోగాన్ని చేస్తూ మరి దేవుని యొక్క చిత్తాన్ని దేవుని పనిని చేయాలని ఆశ కలిగిన వారు సంఘములో విశ్వాసులుగా ఉంటూ ఆ సంఘ సేవకునికి ఏమండి మంచి సహకారులుగా ఉండాలి తప్ప వారు ఎట్టి పరిస్థితుల్లో ఏమండి సంఘ కాపరి స్థానాన్ని కానీ కాపరాల యొక్క స్థానాన్ని కానీ ఏమండి ఆక్రమించడానికి ఎట్టి పరిస్థితుల్లో చోటు ఇవ్వకూడదని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఏమండి సంపూర్ణ సేవకుల స్థానాన్ని, ఏమండి సంపూర్ణ సేవకురాల యొక్క స్థానాన్ని ఆక్రమించుకుంటూ ఉంటూ ఉంటారు. అది ఎలానో ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మనం తెలుసుకోబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఆక్రమించుకునేటటువంటి ఏమండి ఉద్యోగాలు చేస్తూ సంపూర్ణ సేవకుల యొక్క సేవను ఆక్రమించుకుంటున్న ఏమండి ఆక్రమణదారుల గురించి ప్రభు ఏం చెప్పారో తన వాక్యంలోంచి కొంత వివరముగా ఈ సమయంలో మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ సమయంలో మత్తయి సువార్త 11వ అధ్యాయం 12లో యేసు ప్రభు వారు చెప్పినటువంటి
ఏమండి ఆ మాటల్లో ఉన్నటువంటి మరి ఆ విషయాలు, ఆ మాటల్లో ఉన్నటువంటి అర్థాలను మన ఈ సమయంలో తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ముందుగా ఈ యొక్క వాక్య వచనాలు మనం చదువుకుంటూ ఆ వాక్యాల్లో ఉన్నటువంటి విషయాలన్నిటినీ వివరంగా తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాం. ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు వారు చెప్పిన మాటలు అక్కడ మనకు కనబడుతుంటాయి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 12లో బాప్తిసమిచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది, బలత్కారులు దానిని నాక్రమించుకొనుచున్నారు అని జనసమూహముతో శిష్యుల సమక్షంలో చెప్పుటను మనం చూడగలం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. జనసమూహముతో శిష్యుల సమక్షంలో చెప్పుటను మనం చూడగలం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సందర్భ విషయాలకు ముందు మత్తయి సువార్త 11వ అధ్యాయం 7 నుండి 19 వరకు బాప్తిసమిచ్చు యోహానికి సంబంధించిన విషయాలను కూడా యేసు ప్రభువు వారు చెప్పుటను అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, అక్కడ ఈ విషయాలు మనం గమనించాలి. అయితే బాప్తిసమిచ్చి యోహానికి సంబంధించిన విషయాలు వేరు ఈ సందర్భంలో చెప్పబడినప్పుడు. ఇక్కడ బలత్కారులు అనేటటువంటి మాటను యేసు ప్రభువు వారు వాడారు. ఇది బాప్తిసమిచ్చి యోహానికి సంబంధించిన మాట కాదు అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ఎవరి బలత్కారులు ఈ సమయంలో మనం తెలుసుకోబోతున్నాం. ఏమండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 12లో పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది, బలత్కారులు దాన్ని ఆక్రమించుకొనుచున్నారని ప్రభు ఎవరి విషయమే చెప్పారో ప్రియా దేవుని బిడ్డలారా, ముందు మనం తెలుసుకుందాం. ఇంతకీ ఎవరి బలత్కారులో కూడా మనం తెలుసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ బలత్కారుల గురించి సమయంలో కొంత వివరముగా నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని ఏమండి క్రీస్తుని విశ్వసించిన క్రైస్తవ బిడ్డలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే ఏమండి ఎన్నెన్నో విషయాలు మీకు తెలియపరచబడతాయి. మీ విశ్వాస జీవితాన్ని, మీ ఆత్మీయ జీవితాన్ని, ప్రభు మీకు ఇచ్చిన రక్షణను మీరు జాగ్రత్త పరుచుకోగలరు. ఏమండి దేవుడు కోరేటటువంటి వాక్యానుసారమైనటువంటి సంఘాలలో మీరు ఉండగలరు. వాక్యానుసారమైన బోధన మీరు వినగలరు. ఒక దినాన్ని ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు పిలుపు వచ్చినప్పుడు ఆయన నిత్యత్వములో ఆయనతో పాటు ఆయన నిత్య మహిమలో ఆయన ఇచ్చే శాశ్వత జీవాన్ని అనుభవించగలరని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 3వ అధ్యాయం 7లో ఏమండి మరి మనకి పరిసయ్యులు కనబడుతుంటారు, సద్దుకయ్యులు మనకు కనబడుతుంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, వీరు ఆనాడు ఏమండి మత సంబంధమైనటువంటి, ఆచార సంబంధమైనటువంటి, భౌతిక సంబంధమైన, రాజకీయ ఏమండి పరమైనటువంటి వాటితో కలిసి వీటినే ఆధ్యాత్మిక సంబంధమైన దైవభక్తిగా భావించుచు, మత రాజకీయ సంబంధమైన వాటిని దైవ సంబంధమైన ఆధ్యాత్మికతగా తలంచుచు, లోక మర్యాద చొప్పున నడుచుకొనుచు ఏమండి సర్పసంతానమని ఆనాడు బాప్తిసమిచ్చు యోహానుచే పిలువబడి దేవుని ఉగ్రతకు వీరి క్రియల ద్వారా చోటిచ్చే స్థితిని కలిగి ఉంటూ మారు మనస్సుకు తగిన ఫలములు లేనివారే ఈ బలత్కారులై ఉన్నారు అని మనం తప్పక తెలుసుకోవాలి. వీరే ఆనాటి యోధా మత సంబంధమైనటువంటి ఏమండి మరి ఆ మత బోధకులుగా ఉన్నటువంటి పరిసయ్యులు, సద్దుకయ్యులై ఉన్నారు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 8వ అధ్యాయం 37 నుండి 58 వరకు వ్రాయబడినటువంటి వాక్యవచనాలు మనం చూస్తున్నప్పుడు అబ్రహాము మాకు తండ్రి ఏమండి లేక అబ్రహాము మా తండ్రి అని యూదులను వీరును కూడా చెప్పుకుంటూ అబ్రహాము కలిగి ఉన్న విశ్వాసము లేనివారును, అబ్రహాము దేవుని మాటకు లోబడగా వీరు లోబడని వారిగా నుంటూ, అబ్రహాము దేవుని భయమును కలిగిన వారిగా ఉండగా అబ్రహాము లాంటి దేవుని భయము లేని వారిగా ఉండుటను ఏమండి వీరిని ప్రియా దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలో మనం చూడగలం. ఎవరిని అంటే ఈ పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఏమండి మరి అబ్రహాము గొప్ప విశ్వాసవీరుడిగా బైబిల్ వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, అబ్రహాము లాంటి ఏమండి మరి విశ్వాసాన్ని కలిగి లేని వారిగా ఏమండి సద్దుకయ్యులు, పరిసయ్యులు, శాస్త్రులను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు ఏమండి ఈ పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు అనేవారు వారు ఏమని చెప్పుకునేవారంటే యూదుల్లో కూడా చాలామంది మేము అబ్రహాము వారసులము సంతానమని చెప్పుకొనుచు దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధనకు, వాగ్దానాలకు మేమే వారసులము అని తలంచుచు అబ్రహాము లాంటి ఆత్మీయ స్థితిని దేవుని ఎడల కలిగి ఉండక వీరి ఇష్టానుసారముగా ఉంటూ వీరికి ఇష్టమైనటువంటి మత సంబంధమైనటువంటి ఆచారాలను పాటించుచు దేవుని రాజ్యములోనికి ప్రవేశించాలనుకునేవారే ఈ బలత్కారులై ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే మనం మత్తయి సువార్త
11వ అధ్యాయం 12లో వాక్యాన్ని మనం చదువుకున్నాం కదా. అక్కడ యేసు ప్రభు వారు చెప్పారు కదా, ఏమని చెప్పారు? ఏమండి, మరి బాప్తిస్మిచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది, బలత్కారులు దాన్ని ఆక్రమించుకొనుచున్నారు అనే మాటను మనం చదువుకున్నాం. ఎవరి బలత్కారులు అనే విషయాన్ని నేను చెప్తూ దానికి సంబంధించిన విషయాలనే వివరించి మీకు తెలియపరచడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డారా. అయితే మరి ఈ బలత్కారులుగా ఉన్నటువంటి పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయులు వీరే అనేకులను ఆటంకపరచుచు ఏమండి ఆటంకవాదులై ఉన్నారు. యేసుప్రభు వారు పరిచర్య చేసే కాలంలో వీరు ఆటంకపరిచేవారిగా, ఆటంకవాదులుగా, అంటే యేసుప్రభు దగ్గరికి వచ్చేవారిని ఆటంకపరిచేవారిగా, ఆటంకవాదులుగా, యేసుప్రభు దగ్గరికి వచ్చి ఏ మేలు పొందకుండా, ఆయన్ని విశ్వసించకుండా, ఆయన చెప్పే మాటలను విశ్వసించకుండా ఆటంకపరిచేటటువంటి బహుభయంకరమైన శాపగ్రస్తులు, దుర్మార్గులు, దుష్టులుగా ఈ పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయులను ఏమండి యేసుప్రభు వారు పరిచర్య చేసిన కాలంలో ఏమండి వీరిని మనం చూడగలం. వీరినే ప్రభు అన్నారు బలత్కారులు అని, వీరిని అన్నారు ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అంతేకాదు పరలోక రాజ్యము వీరు సొంతమని చెప్పుకుంటూ అది మాకే చెందింది కానీ వేరెవరికి చెందినది కాదని చెప్పుకుంటూ దానిని ఆక్రమించే ఆక్రమణదారులుగాను, బలవంతంగాను, దౌర్జన్య స్థితితో పొందుకునే ఏమండి ప్రయత్నమును వీరు చేయువారై ఉన్నారు. మరి పరలోక రాజ్యాన్ని ఆక్రమించుకునే అవకాశాన్ని దేవుడు వీరికి ఇచ్చాడా అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఇయ్యలేదని తప్పక మనం తెలుసుకోవాలి. అది అంత సులభమైనటువంటి పని కూడా కాదని మనం తప్పక తెలుసుకోవాలి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 13, 14, 15 వచనాల ద్వారా, మత్తయి సువార్త 19వ అధ్యాయం 16, 24 వచనాల్లో మనం చూడగలం. అయితే ఈ భూలోకములో వారు అలా తలంచుచున్నారనే విషయాన్ని ప్రభు చెప్పుచు ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఒకరు దేవునిలోకి రాకుండా, ఆయనను విశ్వసించకుండా అడ్డుగా ఆటంకవాదులుగా వీరు ఉన్నారనే విషయాన్ని ప్రియా దేవుని బిడ్డలారా వీరి విషయమే చెప్పుటకే ప్రభు ఇలా చెప్పుటను అక్కడ జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. ఇలాంటి వారిని హెచ్చరించింది బాప్తిస్మిచ్చు యోహాను కాగా, ఇలాంటి వారిని గూర్చి చెప్పింది మాత్రం ప్రియా దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువారై ఉన్నారని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, అబ్రహామునకు దేవుడిచ్చిన వాగ్దానాలన్నిటికీ మేమే వారసులము ఏమండి అంటూ ఉన్నారు ప్రియా దేవుని బిడ్డలారా. కానీ అబ్రహాము లాంటి సంబంధాన్ని దేవునితో కలిగి లేని వారే ఈ బలత్కారులు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. అంటే అబ్రహామునకు దేవుడిచ్చినటువంటి వాగ్దానాలన్నిటికీ మేమే వారసులమని ఆ దినాల్లో చెప్పుకునేటటువంటి వారంట. యూదులు అలాగే చెప్పుకుంటూ ఉండేవారు. వారు కూడా దేవుని యొక్క మాటలకు, యేసుప్రభు వారు చెప్పే మాటలకు చోటు ఇవ్వలేని వారిగా ఉన్నారని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఈ పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయులు వీరు కూడా మేము అబ్రహాము వారసులము అనుటను మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు మనకి యోహాను సువార్తలో కనబడుతూ ఉంటాయి. ఏమండి మరి 4 సువార్తల్లో కూడా ఆయా సందర్భాలు యేసుప్రభు వారు వీరి విషయమై ప్రస్తావించినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా అయితే ఈ విషయాలు గమనించండి. అబ్రహాము లాంటి సంబంధాన్ని దేవునితో కలిగి లేని వారే ఈ బలత్కారులు, ఈ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులని మనం తప్పక తెలుసుకోవాలి. వీరు ఇలా చెప్పుకుంటూ ఉన్నంత మాత్రాన పరలోక రాజ్యం వీరు సొంతం కాదు. ఏమండి అందులోనికి ఎవరో ఒకరి యొక్క బోర్డు పెట్టుకొని ప్రవేశిద్దామని అనుకుంటే అది ఈ లోక సంబంధమైనటువంటి రాజకీయ అధికార దౌర్జన్యముతో సమానమునై ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియులారా విషయాలు గమనించండి. ఈ పరిసయ్యులు కానీ, శాస్త్రులు కానీ, సద్దుకాయులు కానీ, ఆనాటి యూదులు కానీ ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి వారు ఏం చేసేవారంటే అబ్రహాము యొక్క పేరు చెప్పుకుంటూ ఏమండి వారు పరలోక రాజ్యంలోనికి ప్రవేశిద్దాం అనేటటువంటి ఆలోచన వారు కలిగి ఉండేవారు. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అంటే అబ్రహాము పేరుని అబ్రహాముకి దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు, అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన, వీటన్నిటికీ మేమే వారసులం అనేటటువంటి ఆలోచనను వారు వ్యక్తపరుస్తూ పరలోకానికి మేమే వారసులం, పరలోక రాజ్యంలో ఉండేవారం మేమే అని చెప్పి ఇతరులు మరి ప్రభువుని విశ్వసించడానికి వచ్చినా ప్రభు మాటల ద్వారా వారు సత్యాన్ని తెలుసుకొని ఈ మార్గంలోనే ప్రయాణం చేద్దామని యేసయ్య మార్గంలోని అనుకున్నా వారికి ఆటంకవాదులుగా ఉన్నవారిగా వీరిని మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు యేసు ప్రభు వారితో కూడా వీరు వాదోపవాదాలు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మేము అబ్రహాము తో ఏ దేవుడైతే మరి నిబంధన చేశాడో, ఏ దేవుడైతే
వాగ్దానాలు ఇచ్చాడో ఆ దేవుని యొక్క వాగ్దానాలకు నిబంధనకు మరి ఆ అబ్రహాం సంతతిగా ఉన్నటువంటి మేమందరం వారసులం. నువ్వు చెప్పే మాటలు మాకు అవసరం లేదు అన్నిటిగా యేసుప్రభు వారు చెప్పే మాటల మీద కూడా తిరుగుబాటు చేసిన సందర్భాలు లేకపోలేదు. అనేకులను తిరుగుబాటుదారులుగా మార్చిన సందర్భాలు కూడా లేకపోలేదనే విషయాలు మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. గనుకనే యేసుప్రభు వారు ఏమన్నారంటే, ఇగో మీరు ఇలా చెప్పుకుంటున్నారు, మీ అబ్రాహాము యొక్క ఇగో అబ్రాహాము మాకు తండ్రి అని, అబ్రాహాము నిబంధన మరి మాకే చెందుతుందని, అబ్రాహాముతో చేసిన నిబంధనకు వారసులం మేమే అని, ఆయనకి ఇచ్చిన వాగ్దానాలని మాకే చెందుతాయని మీరు చెప్పుకుంటూ ఉన్నారని చెప్పుతూ ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి వారు తెలుసుకోవలసిన విషయాలు వారికి తెలియపరిచినప్పటికీ కూడా వాటికి అంత ప్రాముఖ్యతను ఇవ్వలేని వారిగా ఉంటూ ప్రభువుకు వ్యతిరేకంగా పనిచేసిన వారిగా ఈ బలాత్కారులైన వారిని మనం చూస్తూ ఉంటాం. పిల్లరా, ఈ విషయాలు గమనించండి. అంతేకాదు పరలోక రాజ్యము కూడా మాకే సొంతం, పరలోక రాజ్యము మా కొరకే నిర్మించబడింది, వేరొకరు ఎవరు కూడా పరలోక రాజ్యములో మరి ప్రవేశించడానికి వారికి ఏ రకమైన యోగ్యతలు లేవు, అర్హతలు లేవు. వారు అబ్రహామునకు చెందినవారు కాదు, మేమే చెందినవారు అని అబ్రహాము పేరుతోనే పరలోక రాజ్యంలో ప్రవేశిద్దామనే ఆలోచనని కలిగిన వారిగా వీరిని మనం చూస్తూ ఉంటాం. వీరిని ప్రభు హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి, ఖండించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. కనుక ప్రభు అంటూ ఉంటారు, ఏమంటారంటే, నేనే ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపంలోనే ఉండి మీరు చనిపోతారనే మాట ప్రభు చెప్పడానికి కూడా ప్రధాన కారణం ఇదే. ఎందుకంటే ప్రభువుని వారు ప్రభు చెప్పే మాటలను విశ్వసించలేని వారిగా ఉన్నారు. ప్రభువులో ఉన్న దైవత్వాన్ని గుర్తించి గ్రహించి ఆయనకి దైవికమైనటువంటి గౌరవాన్ని ఇవ్వలేని వారిగా వారు ఉన్నారు. ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే మత్తయి సువార్త 3వ అధ్యాయం 7, 9, 23వ అధ్యాయం 13, 14, 35 ఆ వచనాల్లో, మరి మత్తయి సువార్త 23వ అధ్యాయం, యోహాను సువార్త 7వ అధ్యాయం 1, యోహాను సువార్త 8వ అధ్యాయం 37, 39, 40 వచనాలు, యోహాను సువార్త 8వ అధ్యాయం 31 నుండి 59 వరకు రాయబడినటువంటి వాక్య వచనాల్లో నేను చెప్పినటువంటి మరి ఈ విషయాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా మీకు అక్కడ కనబడుతుంటాయి రెఫరెన్స్లో. దయతో ప్రతి ఒక్కరూ ఈ రెఫరెన్స్లు చదివితే మరి నేను చెప్పిన ప్రతి మాటకి కూడా విషయాలు మీకు తెలియపరచబడతాయని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఈ విషయాలన్నీ ఎందుకు నేను మీకు తెలియపరచడం జరుగుతుందంటే, ఈ యొక్క పరిసయ్యుల వలె, ఈ సద్దుకైల వలె, ఈ శాస్త్రుల వలె, యూదుల వలె అబ్రహాము యొక్క పేరుని పెట్టుకొని అబ్రహాము పేరులో పరలోక రాజ్యంలో ప్రవేశిద్దాం అనుకునే వారు ఈ దినాల్లో కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే ఉద్యోగాలు చేస్తూ దేవుని యొక్క సేవను చేసి వారిష్టానుసారంగా సేవ చేయడానికి ఉద్యోగం చేస్తూ మరి వాక్య విరుద్ధంగా సంఘాలను స్థాపించేవారు, సంఘాలను కట్టేవారు, బాప్తీసాలు ఇచ్చేవారు, ప్రభురాత్రి భోజనాలు ఇచ్చేవారు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి క్రైస్తవ మరి కొంతమంది ప్రభునందు నిద్రించినప్పుడు వారి యొక్క సమాధుల కార్యక్రమాలను ప్రభు సేవకుల వలె చేసేటటువంటి వారిగా కొంతమందిని ఉద్యోగ పాస్టర్లను మనం చూస్తున్నాం. పిల్లల విషయాలు గమనించండి. వీరు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ కొంతమంది సంఘాలను సొంతంగా నడిపిస్తున్న వారి విషయమై నేను ఈ యొక్క అంశ సందేశం ద్వారా ఈ విషయాలన్నీ మీకు తెలియపరచడం జరుగుతుంది. మరి ఉద్యోగాలు చేస్తూ దేవుని యొక్క పరిచర్య చేయుట అది దేవుని యొక్క మాటకు, దేవుని పిలుపుకి విరుద్ధమైనదని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. అయితే చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ దేవుని యొక్క వాక్యంలోంచి ఆయా విషయాలను వారు తీసుకొని ఆ వాక్యాలను ఆధారం చేసుకుంటూ మరి నేను ఈ విధంగా కూడా చేసిన ఆయన చిత్తాన్ని నేను చేస్తున్నాను కదని వారిని వారు మోసపరుచుకుంటూ దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా పరిచర్యలు కొంతమంది చేస్తున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. మరి అలా చేయడమే కాకుండా సంపూర్ణ సేవకుల యొక్క సేవలను వారు ఆక్రమించుకుంటూ ఉన్నారనే విషయాన్ని మరి నేను ఈ విషయాల ద్వారా మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేస్తూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, అది ఎలానో కొన్ని విషయాలు మీకు నేను తెలియపరుస్తున్నాను. నేటి దినాల్లో ఉద్యోగాలు చేస్తూ సంపూర్ణ సేవకుల సేవలను ఆక్రమించుకొనిచున్నారు కొందరు. ప్రియా దేవుని బిడ్డలారా, వీరే బలాత్కారులై ఉన్నారు అని మనం తప్పక తెలుసుకోవాలి. మరికొందరు సంపూర్ణ సేవకుల స్థానాన్ని ఆక్రమించుకుంటూ ప్రభు సేవకులుగా చలామణి అవుతూ ఉన్నారు. ఈ విషయాన్ని గమనించండి. వీరే పరలోక రాజ్యమును ఆక్రమించుకుని బలాత్కారులై ఉన్నారు. అంటే వారు మట్టుకు వారు ఏమనుకుంటూ ఉన్నారంటే, మేము ఇలా ఉద్యోగం చేస్తూ దేవుని సేవ చేసేస్తున్నాం, దేవుడు ఇంకా మమ్మల్ని ఆశీర్వదించేస్తాడు, దేవుడు ఇంకా మమ్మల్ని మెచ్చుకుంటాడు అని కొంతమంది ఎలా మాట్లాడుతూ ఉంటారంటే, బ్రదరు సంపూర్ణ సేవకుల కన్నా ఉద్యోగం చేస్తూ
మరి ప్రభు సేవను చేస్తున్న మేమే ఎక్కువ సేవను చేస్తూ ఉన్నాం అంటే మాకు వచ్చే ధనాన్ని సేవలో ఉపయోగిస్తున్నాం, అదేవిధంగా దేవుని యొక్క సేవలో కూడా ఎక్కువ సమయాన్ని మేము కేటాయిస్తున్నామని మరి మాట్లాడుతున్న కొంతమంది ఉద్యోగ పాస్టర్లను మనం చూస్తూ ఉంటాం. ప్రియులరా, మరి ఇలాంటి వారి గురించి మరి ఇప్పుడు నేను ఈ విషయాలని మీకు తెలియపరచడం జరుగుతుంది. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాట ప్రకారముగా సేవను చేయక దేవుని వీరి యొక్క ఆలోచనలు కలిగేటటువంటి వీరి సొంత తలంపులను దేవునికి ఇష్టమైనవిగా తలంచి చేసేటటువంటి సేవయే ఈ బలత్కార సేవ అయి ఉన్నది. సంపూర్ణ సేవకుల సేవను ఆక్రమించుకొని సంపూర్ణ సేవకుల యొక్క ఆ ఒక వారి స్థానాన్ని ఆక్రమించుకునేటటువంటి మరి బలవంతముగా దౌర్జన్యముగా ఆక్రమించుకునే పరిచర్యలు ఉన్నాయని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. గనుకనే వీరు విశ్వాస సేవకుల విశ్వాసులను రకరకాల సహాయాల ముసుగులో ఆకర్షించి వీరి యొక్క సంఘ సభ్యులుగా చేసుకుంటూ నేను సంపాదించిన ఆత్మలే అని అబద్ధాలు చెప్పుచు మరి విశ్వాస సేవకుల కష్టాన్ని వీరు అనుభవించుచు వారి యొక్క పరిచర్యలను వారి విశ్వాసులను దౌర్జన్యముగాను బలవంతముగాను వీరికి ఉద్యోగము ద్వారా వచ్చేటటువంటి రాబడి ద్వారా వారందరినీ వీరి వైపునకు త్రిప్పుకొని ఆయా పరిచర్యలను ఆక్రమించుకుని ఈ బలత్కారులై ఉన్నారని మనం తప్పక తెలుసుకోవాలి. ఆనాడు శాస్త్రులు పరిసయ్యులు సద్దుకయ్యులు యూదులు అబ్రహాము పేరు చెప్పుకొని వారు పరలోక రాజ్యాన్ని పొందించుకుందాం, పరలోక రాజ్యంలో ప్రవేశిద్దామని వాళ్ళు అనుకున్నారు. అలాగే వారు ఏం చేస్తున్నారంటే ఇతరులను మరి ఆ దేవుని విశ్వాసంలోనికి రాకుండా ఆటంకవాదులుగా వారు ఆ దినాల్లో నిలిచి ఉన్నారు. ఈ విషయాలు గమనించండి. అయితే నేటి దినాల్లో ఈ ఉద్యోగాలు చేస్తూ సంపూర్ణ సేవకుల స్థానాన్ని సంపూర్ణ సేవకుల కష్టాన్ని పొందుకుంటూ అనుభవిస్తూ మేము కూడా పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోతాం, మరి ప్రభు పరలోక రాజ్యంలో మేము చేసేసే ఈ ఉద్యోగం చేస్తూ ఈ సేవను చేస్తున్న ఈ సేవను ఆయన ఆమోదించి మాకు పరలోక రాజ్యంలో గొప్ప బహుమానాలు ఇచ్చేస్తారని కొంతమంది ఉద్యోగాలు చేస్తూ పరిచయం చేస్తున్న సేవకులు వారిని వారు ఏం చేసుకుంటున్నారంట మెచ్చుకొని పొగుడుకుంటూ ఉన్నారు. కానీ వారిని వారు మోసపరుచుకుంటున్నారనే విషయం వారికి తెలియట్లేదని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. అయితే ఇలాంటి వారి విషయమై ప్రియా దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27లో రాయబడిన వాక్యవచనాన్ని నేను చదివి వినిపిస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, మరి నిషిద్ధమైన ఏదైనాను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. అంటే దేవుని రాజ్యములోనికి లేక పరిశుద్ధ పట్టణమును ఆ నూతన యెరూషలేములోనికి ప్రవేశించడం అంత సులభమైన పని కాదని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ప్రభు యొక్క నిత్యత్వములోనికి ప్రభు మహిమలోనికి ప్రభు ఉండేటటువంటి నిత్య మహిమలోనికి ప్రవేశించాలి అంటే దానికి వాక్యానుసారమైన అర్హతలు కావాలి. దేవుని యొక్క వాక్య ప్రకారమైనటువంటి ఆత్మీయత కావాలి. దేవుని వాక్య ప్రకారమైన సేవ చేస్తేనే వారే ఆ నిత్య మహిమలోనికి ప్రవేశించగలరు అని దేవుని వాక్యాన్ని ఆధారము చేసుకొని మీకు తెలియపరచడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్య విరుద్ధంగా పరిచర్యలు చేసి నేను పరలోక రాజ్యంలోనికి ప్రవేశిద్దాం అనుకుంటే దేవుని వాక్యం చెప్తుంది ప్రకటన గ్రంథం 21-27 వచనంలో వారు ప్రవేశింపరు అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21-23 వరకు రాయబడిన వాక్యవచనాలు మనం చూస్తున్నప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరుగను అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండని అను మాట వీరితోనే ప్రభు చెప్పువారై ఉన్నారు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21-23 వరకు యేసుప్రభు వారు చెప్పినటువంటి ఈ మాటలు అబద్ధ ప్రవక్తల విషయమై ఆయన చెప్పినప్పటికీ ప్రియా దేవుని బిడ్డలారా, మరి అబద్ధ బోధకులకు కూడా ఈ విషయాలు చెందే విషయాలు అని మనం తప్పక తెలుసుకోవాలి. దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా సేవ చేసే సేవకులకి కూడా చెందే విషయాలని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 13-14 వరకు వ్రాయబడిన వాక్యవచనాల్లో మరి వీరు ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు అని అక్కడ మనం చూస్తూ ఉంటాం.
మత్తయి సువార్త 23వ అధ్యాయం 15లో మనం చూస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి అక్కడ మనం చూస్తున్నటువంటి విషయాల్లో విశ్వాసులను రెండంతలు నరకపాత్రులుగా చేయవారు ఏమండి వీరై ఉన్నారు అని మనం తప్పక తెలుసుకోవాలి. ఎవరు అంటే ఏమండి దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా ఏమండి సేవకులుగా చలామణయ్యే సేవకులు, దేవుని వాక్యానికి విరుద్ధంగా పరిచర్యలు చేసే సేవకులు, సొంత ఆలోచనలు సొంత తలంపులతో ఏమండి సంఘాలను కట్టి పరిచర్య చేసే సేవకులని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే దేవుని ప్రజలను ఆక్రమించుకును ఆక్రమణ దారులుగా ఏమండి మరి ఉంటూ దేవుని యొక్క ఏమండి వాక్యానికి విరుద్ధంగా పరిచర్యను చేస్తూ ప్రియా దేవుని బిడ్డలారా సాతాను పక్షముగా సంఘాలను కట్టువారై ఉన్నారు. ఎవరు అంటే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి సొంత ఆలోచనలు సొంత తలంపులు ఉద్యోగాన్ని చేస్తూ దేవుని యొక్క ఏమండి సంఘాన్ని స్థాపించి సంఘ కాపురులుగా చలామణి అయ్యేటటువంటి వారు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా మరికొంత లోతుగా వచ్చే వారం మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. మరి అనేకమైన విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. దేవుని బిడ్డలారా దయతో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను ప్రార్థనాపూర్వకంగా మీరు వింటేనే ఈ విషయాలు మీకు అర్థము అవుతాయి. ఒకవేళ ప్రార్థనాపూర్వకంగా మరి మీరు వినకపోయినా, దేవుని వాక్యాన్ని పరిశీలన చేయకపోయినా, చెప్పినటువంటి రిఫరెన్స్లను మీరు చూడకపోయినా, వర్తమానాన్ని ఏమండి ప్రతి వర్తమానాన్ని మీరు ఫాలో అవ్వకపోయినా ఈ మాటలు మీకు అర్థం కావు. ప్రియా దేవుని బిడ్డలారా, గనుక ఈ యొక్క అంశపు పేరులో చెప్పబడుతున్న ఈ ఆధ్యాత్మిక సందేశాలను పూర్తిగా మీరు వీక్షించడం ద్వారా, ప్రతి వారం చెప్పబడుతున్న ఈ విషయాలు మీరు ఫాలో అవటం ద్వారా చెప్పబడుతున్న ప్రతి విషయాలు సులభంగా మీకు అర్థమవుతాయి. రండి ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ ఆరాధన ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపిన మా ప్రభువా, జీవాధిపతి అనే శయాని ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మౌనతుడా, మా ఈ ఆరాధన ద్వారా వాక్యానుసారమైనటువంటి బోధను అయా నిన్ను విశ్వసించిన నీ ప్రజల యొక్క అయా ముందుకు తీసుకుని వెళ్ళడానికి అయా మా ఈ పరిచర్య ద్వారా మీరు మాకు అనుగ్రహిస్తున్న గొప్ప భాగ్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నా. వింటున్న మా ప్రియులందరినీ మీరు దీవించండి. వాక్యాన్ని వాక్య రూపంలో అర్థం చేసుకోగలిగిన ఆత్మీయత వారికి దయచేయమని దేవా, సంపూర్ణ సేవకుల యొక్క సంఘాల్లో విశ్వాసులుగా ఉంటూ ప్రభా సంపూర్ణ సేవకుని యొక్క సంఘములో నీ చిత్తాన్ని నెరవేరుస్తూ దేవా ఇగో ప్రభా నీ వారికి ఇచ్చిన రక్షణను మరణము వరకు నమ్మకంగా కొనసాగించే ఆత్మీయతలు ముందుకు నడిపించమని, వాక్యానుసరమైనటువంటి అయా విశ్వాసులుగా మా ఆత్మీయులందరినీ నడిపించమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్. పరలోకమందున మా తండ్రి నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరునుగాక. మనుదిన ఆహారమును మాకు దయచేయి. మారణస్థలం క్షమించిన ప్రకారం రుణములు క్షమించము, శోధనల కీడు తప్పించము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవు నావు తండ్రి. ఆమీన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న మా ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడి నడిపించి కాపాడునుగాక. ఆమెను యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వ రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వ రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమీన్ ఆమీన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశాతో నమ్మియున్నామో నీ సత్య వాగ్దాతముల్ ఈ మాయి మీద కృమారించుమో దేవా, క్రమర ప్రేమ వర్షంబోల్ కృమారించుమో దేవా. ఆమీన్ ఆమీన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతుంది. ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉందని మీరు తలంచినట్లయితే మా ఈ విశ్వాస పరిచర్యలు మీరును పాలిభాగస్తులు, తద్వారా కలిగే ప్రభు దీవెనలు మీరు పొందాలని ప్రభు సేవకును కోరితి మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను వృత్తులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానంతో ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలు నింపునుగాక. ఆమీన్ ఆమీన్. బ్రతుకంత సాగాలని దీవించు ప్రభువా, చూపించు త్రోవా, నీ ప్రేమ కురిపించుమా ప్రభు.
ప్రభు